ఒకరి అవయవ దానం చేయడం ద్వారా 8 మందికి జీవనాధారం చూపించవచ్చని సౌత్ జోన్ డీఎస్పీ ఎస్ భవ్య కిషోర్ అన్నారు. బుధవారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపి అసోసియేషన్ ర్యాలీని ఆమె ప్రారంభించారు. రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఖాన్ అధ్యక్షతన స్థానిక సౌత్ జోన్ డీఎస్పీ ఆఫీస్ నుండి ఆజాద్ చౌక్ మీదుగా దేవి చౌక్ వరకు అవయవ దానంపై అవగాహన ర్యాలీ జరిగింది. భవ్య కిషోర్ మాట్లాడుతూ మన దేశంలో ప్రతి ఏటా వేలాది మంది అవయవాలు సకాలంలో అందక మరణిస్తున్నారని, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తన అవయవాలను దానం చేయడం ద్వారా 8 మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చని అన్నారు. పిఎంపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిబిటి రాజు మాట్లాడుతూ ఈ ఏడాది అంతా పిఎంపి అసోసియేషన్ ద్వారా అన్ని మండలాల్లో అవయవ దానంపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర మీడియా కన్వీనర్ బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, పి చిన్ని, మట్ట రమేష్, యు ప్రసాద్ బాబు, కేఎస్ఎస్ఎన్ రెడ్డి, సుంకర శ్రీనివాస్, శైలజ, రాజలక్ష్మి, హీరా, కోల, లక్ష్మీనారాయణ, ఎం బాపూజీ సభ్యులు పాల్గొన్నారు. స్వచ్ఛంద అవయవదానం ప్రోత్సహిద్దాం. అవయవదానం చేద్దాం, మరణానంతర జీవిద్దాం. అవయవదానం చేద్దాం, మరణానంతర జీవిద్దాం. అవయవదానం చేద్దాం, మరణానంతర జీవిద్దాం. అవయవదానం చేద్దాం, మరణానంతర జీవిద్దాం. స్వచ్ఛంద అవయవదానం ప్రోత్సహిద్దాం. ఆరోగ్యాభివృద్ధి సంపాదిద్దాం. స్వచ్ఛంద అవయవదానం ప్రోత్సహిద్దాం. ఆరోగ్యాభివృద్ధి ప్రోత్సహిద్దాం. స్వచ్ఛంద అవయవదానం ప్రోత్సహిద్దాం. ఆరోగ్యాభివృద్ధి జీవిద్దాం. శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి అవయవదాన అవగాహన కార్యక్రమాన్ని డిఎస్పీ మేడం శ్రీమతి ఎస్ భవ్య కిషోర్ గారు ప్రారంభించడం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. నేడు మన ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే అవయవదాన అవగాహనలో 6వ స్థానానికి రావడం, దీనికి ఎందరో కృషి చేయడం చాలా అభినందనీయమైనటువంటి విషయం. అయినప్పటికీ కూడా అవయవదానం గురించి మన భారతదేశంలో 147 కోట్ల ప్రజలు ఉంటే కేవలం 0.8% మందికి మాత్రమే ఈ అవయవదానం పట్ల అవగాహన ఉంది. అలాగే ప్రతి 20 నిమిషాలకి కూడా ఒక వ్యక్తి తనకు అవసరమైనటువంటి అవయవాలు అందకపోవడం వల్ల చనిపోవడం జరుగుతుంది. అట్లాగే ప్రతి 10 నిమిషాలకి ఒక వ్యక్తి తనకు ఏదో ఒక అవయవం ఫెయిల్యూర్ అయింది, దీన్ని ఎవరైనా దాతలుంటే ఇవ్వండి అని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది జరుగుతుంది.